సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇక్కడైతే మేము శ్రీశైలం అయితే వచ్చాము. శ్రీశైలం దర్శనం అయిపోయాక ఇక్కడైతే మేము సత్రంకి తినటానికి అయితే వచ్చాము. ఇక్కడైతే తినటానికి అయితే వచ్చాము. ఇలా అయితే భోజనం చాలా మంది వచ్చారు. ఇంకా తిని ఎక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తుంటే ఛత్రపతి గారు అయితే గుర్తొచ్చారు. ఇదైతే ఆయన కోట అనమాట. ఛత్రపతి అయితే ఒక యుద్ధానికి అయితే వెళ్తారనమాట. అప్పుడైతే అమ్మవారు అయితే ఖడ్గం ఇస్తారంట. ఇంకా నేను కూడా చూడటానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మీరు ఎవరైనా ఇట్లా శ్రీశైలంకి వస్తే ఛత్రపతి గారిని అయితే మిస్ చేయబాకండి. అదేంటి ఛత్రపతి గారు అనమాట. చాలా ప్లెజెంట్గా ఉన్నాడు. ఆ ఆర్ట్స్ అన్ని ఛత్రపతి గారి అనమాట. ఇక్కడ ఆయన ఎన్నెన్ని యుద్ధాలు చేశారు, ఎన్నెన్ని రాజ్యాలు అయితే ఆయన బయోగ్రఫీ మొత్తం ఉంది ఇక్కడ. కొంచెం కోట పక్కనే ఛత్రపతి గారిది అయితే యజ్ఞ మంత్రం అయితే ఉండిద్ది అనమాట. అక్కడ ఛత్రపతి గారు అయితే యజ్ఞం చేస్తూ ఉంటాడు. ఇదైతే అచ్చం స్టాచ్యూ లానే ఉంది. ఇక్కడైతే ఫోటోలే ఉన్నాయన్నమాట, వీడియోలు అయితే తీయలేదు. ఇదైతే అమ్మవారు తనకిచ్చిన ఖడ్గం అనమాట. ఇవైతే తన పరిపాలించిన రాజ్యాలు ఇవన్నీ అయితే చూసేసా. ఇంకా అవన్నీ చూసేసి అయితే ఇంకా రిటర్న్ వచ్చేసా శ్రీశైలం నుంచి. ఇదైతే ఫారెస్ట్. ఓకే గైస్, బాయ్ గైస్. మన లైక్, షేర్, సబ్స్క్రైబ్. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.